ఆక్వా రైతులకు నమస్కారం. ఇవాళ రొయ్యల ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 25 కౌంటు 500 రూపాయలు, 30 కౌంటు 435, 40 కౌంటు 355, 45 కౌంటు 330, 50 కౌంటు 320 రూపాయలు, 60 కౌంటు 300 రూపాయలు, 70 కౌంటు 270, 80 కౌంటు 250, 90 కౌంటు 230 రూపాయలు, 100 కౌంటు 220 రూపాయలుగా ఉన్నాయి. పంచదారని లేదా బెల్లాన్ని pH తగ్గడానికి డైరెక్ట్ గా చెరువులో అప్లై చేస్తున్నారా? అయితే ఒకసారి ఇది వినండి. చక్కెర యొక్క pH అనేది తటస్థంగా ఉంటుంది మరియు ఆమ్లానికి క్షారానికి మధ్యలో ఉంటుంది. అందువలన చక్కెరని చెరువులో డైరెక్ట్ గా ఇవ్వడం వలన అది అంత చురుకుగా పనిచేయదు. pH కూడా అంతగా తగ్గదు. చెరువులో చక్కెర ఇవ్వాలనుకున్నప్పుడు 8 గంటలు నానబెట్టి ఇవ్వడం వల్ల కార్బన్ మూలాలను చెరువులో ఉన్న బ్యాక్టీరియా ఉపయోగించుకొని యాసిడ్స్ ని రిలీజ్ చేస్తాయి. అందువలన తొందరగా pH తగ్గడానికి అవకాశం ఉంటుంది. వనామీ సాగులో అప్రమత్తతతో నష్ట నివారణ. ప్రస్తుతం వేసవిలో ముందస్తు వర్షాలతో వనామీ రొయ్యల పిల్లల నుంచి కౌంటు వరకు వ్యాధుల బారిన పడుతున్నాయి. దీంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్రమత్తంగా ఉంటూ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా నష్టాలు నివారించవచ్చని భీమవరానికి చెందిన ఆక్వారంగ నిపుణులు డాక్టర్ అడబాల గోపాలరావు గారు సూచించారు. వాతావరణ మార్పులతో చెరువు నీటిలో pH, ఆక్సిజన్ హెచ్చుతగ్గులు ఉండడంతో పాటు అమ్మోనియా, నైట్రైట్ వంటి విషవాయువులు పెరుగుతున్నాయి. నష్ట నివారణ ఇలా: రైతులు చెరువులో నీటిని ప్రయోగశాలలో పరీక్ష చేయించి ఫలితాలను బట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. ఆక్సిజన్ పెరిగేందుకు చెరువుల్లో ఏరేటర్లు నిరంతరాయంగా తిప్పాలి. రాత్రి 12 గంటలు, 1 గంట, ఉదయం 4 మరియు 5 గంటల మధ్యలో ఆక్సిజన్ ఉత్పత్తికి పలుకులు చల్లాలి. అమ్మోనియం నైట్రైట్ పెరగకుండా ముందుగా రోడోబాక్టర్, రోడోకోకస్ వంటి ప్రోబయోటిక్స్ ను జియోలైట్ లో కలిపి చెరువు నీటిలో చల్లాలి. నీటికి విబ్రియో పరీక్షలు చేయించి ఆ లక్షణాలు గుర్తిస్తే శానిటైజర్లను నీటిలో కలిపి చల్లాలి. మేతలో గట్ ప్రోబయోటిక్ వంటి వాటిని కలిపి అందించాలి. రొయ్యల్లో వైరస్ లక్షణాలు గుర్తిస్తే ఏ విధమైన మందులు చల్లకుండా, జాప్యం చేయకుండా పట్టుబడి చేసి ఆ చెరువును శుభ్రం చేయాలి. మొత్తం ఎండగట్టి కనీసం 20 రోజుల వరకు సీడు వేయకూడదు. నేలపై సున్నం, జిప్సం, జింకు వంటివి చల్లితే నేల బలపడుతుంది. నీరు తోడిన అనంతరం ఆ నీటికి విబ్రియో, బ్యాక్టీరియా పరీక్షలు చేయించాలి. అనంతరం నీటిని శుద్ధి చేసి ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలు చెరువులో వదలాలని డాక్టర్ గోపాలరావు గారు రైతులకు సూచించారు. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.